ఇంట్లో రోజు రసం చేస్తున్నప్పటికీ కూడా ఇంట్లో ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం వస్తే ప్రత్యేకించి మరి మిరియాల రసం చేస్తాం. మరి ఇందులో అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే నోటికి కూడా చాలా బాగుంటుంది కదా. మరి నేను ఎప్పుడైనా ఈ మిరియాల రసం చేస్తే ఎలా చేస్తాను అన్నది మీకు రెసిపీ షేర్ చేస్తాను. గ్లాస్లో వేసుకొని మరీ తాగుతారండి, అంత బాగుంటుంది ఈ మిరియాల రసం. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ నేను రసం కోసం ఒక నిమ్మకాయ కన్నా కొంచెం తక్కువ చింతపండుని తీసుకుంటున్నాను. ఈ రసం ఇద్దరికి సరిపోతుంది. ఇప్పుడు ఈ చింతపండుని ఒకసారి కడిగేసుకొని చింతపండులో ఒక గ్లాసు నీళ్లు వేసుకొని ఒక టమాటోని 2 ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడే ఇందులోని తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే మిరియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకొని రసం మరిగించుకోవాలి. మరిగించుకునేటప్పుడు మూత అయితే కంపల్సరీగా పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇందులో మిరియాల పొడి వేసాం కదా, ఇలా మూత పెట్టకుండా కానీ మరిగించుకుంటే మిరియాల ఘాటు అయితే దిగిపోతుంది కానీ దాని ఫ్లేవర్ మొత్తం పోతుంది. ఇలా చింతపండులో పులుపు దిగి టమాటో కూడా మెత్తగా ఉడికిపోతుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి టమాటోల్ని తీసి వాటిని మెత్తగా మ్యాష్ చేసేయాలి. రసంలో చింతపండుని తీసేసి మ్యాష్ చేసుకున్న టమాటోల్ని మళ్ళీ వేసేయాలి. ఇప్పుడు రసం పోపు వేసుకోవడం కోసం కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలు 4 లేదా 5, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 ఎండుమిరపకాయ, కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, ఇంగువ వీటన్నింటిని వేసి పోపు కొంచెం కలర్ మారి మంచి స్మెల్ వస్తుంటుంది కదా, అప్పుడు మరిగించుకున్న రసం వేసి లో ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాలు మరిగిస్తే మిరియాల రసం రెడీ. ఇప్పుడు ఈ వేడివేడి మిరియాల రసం అన్నంలో వేసుకొని తింటే దగ్గు, జలుబు ఇలాంటివి మాయం అవ్వడమే కాకుండా నోటికి కూడా చాలా కమ్మగా ఉంటుంది. వడ్డించేటప్పుడు మూత తీస్తే మిరియాల స్మెల్ ఇల్లంతా కూడా గుబాళిస్తుందండి, అంత మంచి స్మెల్ వస్తుంది. ఏదైనా రెసిపీ టేస్టీగా ఉండడంతో పాటు దాని ఫ్లేవర్ని కూడా మనం పోకుండా ఉంచాము అంటే ఆ రెసిపీకి ఇంకా తిరుగు ఉండదండి. మరి నా స్టైల్లో చేసే ఈ మిరియాల రసం మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్స్లో మీ ఒపీనియన్ని కూడా తెలియజేయండి.